ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి నాకు మీతో మాట్లాడాలి, నా అభిప్రాయాన్ని పంచుకోవాలి అని అనిపించింది. నా మాటల్ని, ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో ఎంతో కష్టపడతాం, సంపాదిస్తాం. కానీ చాలామందికి ఒకే ఒక బాధ, డబ్బులు వస్తున్నాయి కానీ చేతిలో నిలవడం లేదు, ఎటు వెళ్తున్నాయో తెలియడం లేదు. దీనికి కారణం మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన దగ్గర ఉన్న డబ్బును మనం ఎంత గౌరవంగా చూసుకుంటున్నామో అది మన దగ్గర అంత మర్యాదగా ఉంటుంది. మనుషులకైనా ధనానికైనా మర్యాద లేని చోటు అవి నిలవవు. ఈరోజు బైబిల్ ఆధారంగా డబ్బు మన దగ్గర నిలవాలంటే మనం పాటించాల్సిన 5 సూత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిది, కొంచెంలో నమ్మకంగా ఉండడం. బైబిల్లో లూకాసు వార్త 16:10లో ఒక అద్భుతమైన మాట ఉంది. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. దేవుడు మనకు 1000 లక్షలు ఇచ్చే ముందు ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఒక 100 రూపాయలను మనం ఎలా వాడుతున్నామో గమనిస్తాడు. ఆ 100 రూపాయలను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనకు ఎక్కువ బాధ్యతలను ఇవ్వడు. ధనాన్ని గౌరవించడం అంటే మన దగ్గర ఉన్నది తక్కువైనా సరే అది దేవుడు ఇచ్చిన ఈవిగా భావించి జాగ్రత్తగా లెక్క చూసుకుని ఖర్చు పెట్టుకోవాలి. ఇంకొకటి, వృధా చేయకుండా ఉండడం. యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత అక్కడ మిగిలిన ముక్కలను ఏమీ పారేయకుండా పోగు చేయమన్నారు. యోహాను సువార్త 6:12 మనం చూస్తాం. సృష్టికర్త అయిన దేవుడికే వృధా చేయడం ఇష్టం లేదు. మన దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన వాటికి ఖర్చు చేయడం అంటే మనం ధనాన్ని అవమానించడమే. ఎక్కడైతే పొదుపు మరియు విలువ ఉంటాయో అక్కడ తప్పకుండా దేవుని దీవెనలు నిలుస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఆదాయం అనే దీవెన మనకిచ్చిన మనం మాత్రం అప్పు అనే బానిసత్వంలోనే ఉంటున్నాం. ఎలా అంటే, ఈ రోజుల్లో మనకు ఒక అలవాటైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా, ఆ టైంకి చేతిలో డబ్బులు లేకపోయినా ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని అరువులో వస్తువులు కొనేస్తున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, సామెతలు 22:7లో, అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. మీరు పూర్తిగా చెల్లించని దానిని, మీ సొంతం కాని దానిని మీరు ఎలా మనశ్శాంతితో అనుభవిస్తారు? మన అవసరం కోసం చేసే అప్పు వేరు, కానీ ఆడంబరం కోసం చేసే అప్పు మనల్ని ఆర్థిక బానిసత్వంలోకి నెట్టేస్తుంది. అప్పు చేసి ఒక వస్తువును ఇంటికి తెచ్చుకోవడం అంటే సంతోషంతో పాటు ఒత్తిడిని కూడా తెచ్చుకోవడమే. మన పరిధిని దాటి ఖర్చు చేయకపోవడమే డబ్బుకు మనం ఇచ్చే గౌరవం. సామెతలు 13:11లో ఇలా ఉంది, గాలికి వచ్చిన ధనము త్వరగా క్షీణించిపోవును, కష్టపడి సంపాదించేవాడు తన ధనమును వృద్ధి చేసుకొనును. అక్రమంగా వచ్చిన డబ్బుకు మర్యాద ఉండదు, అది మన దగ్గర నిలవదు. మనం కష్టపడి చెమట చిందించి నీతిగా సంపాదించినప్పుడు ఆ ధనం మీద మనకు ఒక గౌరవం ఉంటుంది. నీతిగల సంపాదన మాత్రమే మన కుటుంబానికి దీవెనకరంగా మారుతుంది. కృతజ్ఞత మరియు దేవుని భాగం గురించి మనం ఆలోచిస్తే, మనకు భాగ్యమును సంపాదించుకుని శక్తినిచ్చేది దేవుడే అని మర్చిపోకూడదు. మలాకి 3:10 ప్రకారం మనకొచ్చే సంపాదనలో దేవుని భాగం దేవునికి ఇవ్వడం ఆయనకు మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం. ప్రభువా, ఇది నువ్విచ్చిందే అని కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆయన మన అవసరాలన్నీ తీర్చి మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. డబ్బు అనేది కేవలం మన అవసరాలను తీర్చుకునేది మాత్రమే కాదు, అది దేవుడు మనకు ఇచ్చిన ఒక బాధ్యత.
దానిని గౌరవించండి. ప్రార్థనాపూర్వకంగా ఖర్చు చేయండి. అప్పుడు దేవుని కృప మీపై నిరంతరం ఉంటుంది. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ఈ మాటల్లో ఏమైనా దోషాలుంటే దేవుడు వాటన్నిటినీ క్షమించాలని, ముఖ్యంగా ఈ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఆయన యొక్క దైవిక జ్ఞానాన్ని మనందరికీ దయచేయాలని దేవుడు ఇప్పుడు ఎప్పుడు మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించాలని మీ గురించి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.